రైట్ డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఇంటి వివాదంలో దస్తగిరి అనే వ్యక్తిపై మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ అనుచరులు దాడి చేశారు. భార్య పిల్లలు ఎదురుగానే దస్తగిరిని చితకబాది ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు పడేశారు. దస్తగిరి ఫిర్యాదుతో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ తో పాటు మరో 19 మందిపై కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, గుంతకల్ పట్టణంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. గుర్తు పట్టణ శివారంలోని వీరారెడ్డి సాగర్ నివాసం ఉంటున్న దస్తగిరి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి సామాన్లను కూడా బయటకు పడేశారు. ఏదైతే కుటుంబ సభ్యుల సమస్యలు దస్తగిరిని మార్కెట్ యార్డ్ చైర్మన్ దత్తగిరి ప్రతాప్ అనుచరులు విచక్షణాత్మకంగా దాడి చేసి ఇంట్లోని సామాన్లను కూడా బయటకు పడేశారు. దత్తగిరి ఏదైతే 35 లక్షల రూపాయల సుబ్బయ్య అనే వ్యక్తి నుంచి కూడా తీసుకున్నాడు. ఏదైతే వీళ్ళు కామెంట్ పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అయితే డబ్బులు తిరిగి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంటిని తిరిగి ఇవ్వాలంటూ కూడా దత్తగిరి ఈ మేరకు ఒప్పందం పెద్ద మందిల సంవత్సరంలోనే సుబ్బయ్యతో ఒప్పందం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత దత్తగిరి ఇంటికి ఖాళీ చేయాలంటే సుబ్బయ్య తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తున్నాం, ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన డబ్బును వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా దత్తగిరి సుబ్బయ్య దృష్టికి తీసుకొచ్చారు. అయితే సుబ్బయ్య ఎటువంటి పరిస్థితుల్లో ఈని ఖాళీ చేసి కేబీసీ కూడా ఇప్పటికే తీవ్రస్థాయిలో ఒత్తిడికి తీసుకొచ్చారు. అయితే సుబ్బయ్య బెదిరింపులకు దత్తగిరి లోకపోవడంతో టీడీపీ నేత మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జక్కల చెరువు ప్రతాప్ తన మనిషిని రంగంలోకి దిగి దత్తగిరి ఇంట్లో సామాన్లను కూడా బయటకు పడేశారు. అడ్డు చూసిన కుటుంబ సభ్యుల సంవత్సరంలోనే మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించి అయితే దత్తగిరి సుబ్బయ్యతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ అనుచరుల పైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పోలీసులు కేసు మాత్రమే నమోదు చేసుకుని ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల కూడా బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం చేశాము, రిజిస్ట్రేషన్ చేసిన ఇంటిని స్వాధీనం చేసినందుకు దౌర్జన్యంగా తన ఇంట్లో సామాన్లు పడేశారు. టీడీపీ నేతల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. శంకరి రైట్ సురేష్, నేను నా ఇంటిని పి సుబ్బయ్య అనే వ్యక్తి బద్వేర్ అనే వ్యక్తికి 35.5 లక్షకు తాకట్టు కింద ఇల్లు తాకట్టు పెట్టాను. అది 3 సంవత్సరాల అగ్రిమెంట్ రాపిస్తాము. ఆ ఇంట్లోనే నేను ఉన్నట్లు కండిషన్తో అప్పేషల్ రవి ఉప్పర వేణు అనే గుర్తుకు చెందిన వ్యక్తులు సిఐ వెంకటేశ్వర సార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి సిఐ సార్ సమక్షంలో పంచాయతీ చేపించారు. సిఐ సార్ చెప్పడంతోనే నేను కూడా రిటర్న్ అగ్రిమెంట్ రాపిస్తారన్న ఉద్దేశంతోనే ముందుగా వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇచ్చాను. రిజిస్టర్ చేసిన తర్వాత నేను రిటర్న్ అగ్రిమెంట్ అడగా నా పేరు ఆ రోజు కూడా దాడి చేశారు. ఆ రోజు దాడి చేసిన తర్వాత నేను జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ ఆయన ఎస్పీ నుంచి ఇక్కడికి ఫిర్యాదు రావడంతో నన్ను స్టేషన్ పిలిపించారు సీఏ గారు రాపిస్తా అని చెప్పి. మళ్ళీ ఈ రోజు రేపు అని చెప్పి రోజు గడుపుతూ వచ్చారు. మళ్ళీ నేను 2-3 సార్లు సీఏ గారు కూడా ఇదే విషయం కంప్లైంట్ చేశాను. ఇక్కడ సీఏ గారు నాకు ఎటువంటి న్యాయం చేయలేదు.